నా దేవుడు శ్రమలోనైనా నన్ను మరువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను మరువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను మరువడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో దేవుని మాట తెలియడానికి గ్రామానికి వచ్చి ఉన్నామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పి బైబిల్ చెప్తుందండి. నీతిమంతుడు లేడు అంటే దాని అర్థం ఏంటి అంటే అందరూ పాపులే. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. అది ఆ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ రాలేరు అని చెప్పి ఆయన చెప్పి ఉన్నాడు. ఏమంటే పాపం అనగా ఏంటి అంటే నేత్రాశ, ధనాశ, జీవపు కమ్మము. మనిషి సహజంగా ఏం చేస్తాడంటే పాపం. ఏమంటే పాపం అనగా అబద్ధాలు, దొంగతనం, మోసాలు, వ్యభిచారం, ఇవన్నీ కూడా మనిషి చేస్తూ తను ఏమనుకుంటాడంటే తనకి శిక్ష రాదు, తను సుఖంగా జీవించేస్తున్నాను అని చెప్పి అనుకుంటాడు. కానీ అయితే మనిషి ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలడు, సంతోషంగా ఎప్పుడు ఉండగలడు అంటే మనం పాపం చేయకున్నప్పుడే. ఏమండి ఈ భూమి మీద మనం కొంతకాలం యాత్రికులు, ప్రయాణికులుగా ఉన్నామండి. ఏదో రోజు మనం ఈ భూమి మీద మరణిస్తాం. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న. బైబిల్ ఏం చెప్పింది అంటే, మీరు ఈ భూమి మీద యాత్రికులను, ప్రయాణికులు అయి ఉన్నారు అని చెప్పి అన్నారు. మనం కొంతకాలం ఈ భూమి మీద జీవించి మనం మరణిస్తాం. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేదా వేదనకరమైన స్థలానికి వెళ్ళాలి. బైబిల్ చెప్పిన ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం యేసుక్రీస్తునందు నిత్య జీవితం. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి నా పాపాలని యేసుక్రీస్తు మీద శిక్ష విధించారు. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి, ఎవరైతే